హలో గాయ్స్, చెప్పాను కదా ముందు వీడియోలో అమ్మవారు వారాల గురించి. అలానే ఊరంతా తిరిగిన తర్వాత అమ్మవారు ఊరు పెరిమేర దాటిన తర్వాత దండోర అయితే వేయిస్తారు. అమ్మవారి గుడికి అందరూ బయలుదేరండి అని చెప్పి మా ఊర్లో అయితే ఈ విధంగా జరుగుతుందండి. చాలా బాగా చేస్తారు. అమ్మవారి గుడికి అయితే బయలుదేరుతాం అందరం కలిసి కూడా. కరెంట్ అయితే లేదండి, చీకటిగా ఉంది. ఆ రోజు వర్షం పడడం వల్ల కరెంట్ లేదు. చూడండి, అమ్మవారికి అందరూ ముర్రాట పోసి పసుపు కుంకుమతో పూజ చేసి దీపాలు వెలిగించి అగరవత్తులు వెలిగిస్తారండి. ఈ విధంగా వెలిగించిన తర్వాత చూడండి ఆ అమ్మవారు ఎంత నిండుగా కలకల్లాడుతుందో. అందరూ పూజ చేసిన తర్వాత చూడండి నిండుగా చీరలు అనేవి అమ్మవారి మీద వేస్తారు. ఎవరికి ఏ చీర నచ్చితే ఆ చీర తీసుకోవాలని మేము సరదాగా నవ్వుకొని జోకులు కూడా వేసుకుంటాం అక్కడ. ఇలా అమ్మవారు అందరూ పూజ చేసుకొని వచ్చిన తర్వాత వేటలు అయితే వేస్తారు. కోలు మొక్కుతారు కదండి, అందరూ కోలు కోసం మొక్కడం కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అమ్మవార్లు పూజ ఊరు మొత్తం చేసినంత వరకు వేటలు అయితే వేయరు, వాని కోసం వెయిట్ చేస్తుంటారు. మా ఊర్లో అయితే ముగ్గురు అమ్మవార్లు ఉంటారు. ఆసిరి తల్లి, నీలమ్మ తల్లి, పాతపట్నం తల్లి అని. ఈ ముగ్గురు అమ్మవార్లను కూడా ఊరు మొత్తం పూజ చేసిన తర్వాత వేటలు అనేవి మొదలు పెడతారు. అందరూ పూజ అయిపోయిన తర్వాత రెడీగా ఉంటారండి వేటలు వేయడానికి. ఇదిగో విధంగా ఉంటాము. అమ్మవారి పూజ అయితే పూర్తయిపోయింది. రెడీగా కోలు పట్టుకొని వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఇగోండి కోలు కోస్తున్నారు. వరుసగా అందరూ కోలు పట్టుకొని నిల్చుంటే అక్కడ బుర్రలు కోసి వేస్తుంటారు. వేటలు అయితే మొదలు పెడతారు. అందరూ ఊరు మొత్తం కూడా కోలు కోయిస్తారండి. చాలా బాగుంటుంది, సరదాగా కూడా ఉంటుంది. ఇంకా కరెంట్ అయితే లేదు. చీకటితో ఈ పనులన్నీ పూర్తి చేసాం. పొద్దున్నుంచి వర్షం కదా, కరెంట్ అయితే లేదు. ఈ విధంగా పూర్తి అయిపోయిందండి అమ్మవారి పండుగ. వారాలకైతే మా తమ్ముళ్ళు అయితే పిలిచాము. వాళ్ళైతే వచ్చారు మా ఇంటికి. ఇంకోండి వర్షం పడుతుంది, వర్షంతో కూడా వాళ్ళు వచ్చారు. తమ్ముళ్ళు అయితే వచ్చారని మాయ పొట్టు బుర్ర చికెన్ కర్రీ తెచ్చారండి. నేనైతే ఇవి వండడానికి రెడీగా ఉన్నాను, మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. బుర్ర కూడా తెచ్చారు. పొద్దున్నే వేగం 5 గంటలకు లేచి వెళ్ళారు. బిర్యానీ చేశాను, అన్ని వెజ్ బిర్యానీ అండి. మా బాప వాళ్ళు అయితే తినరు, వాళ్ళ కోసం వెజ్ బిర్యానీ చేశాను. పప్పు చేశాను, రసము, క్యారెట్ ఫ్రై వాళ్ళ కోసం అయితే చేశానండి. ఎందుకంటే వాళ్ళు శుక్రవారం తినరు కదా, వాళ్ళ కోసం చేశాను. మాకైతే చికెన్ కర్రీ చేశాను. పొట్టు కూర వేరేగా, తలకాయ కూర వేరేగా వండానండి. ఎందుకంటే పొట్టు తలకాయ కలిపి వండితే మా తమ్ముడికి ఏమైనా ఇష్టం ఉండదు, అందుకే సపరేట్గా వండాను. బ్రెయిన్ అనేది ఫ్రై చేశానండి. ఈ విధంగా పూర్తయ్యాయి. చక్కగా అందరం కలిసి భోజనం చేశామండి. చేసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు. వారాలు అయితే చాలా బాగా సెలబ్రేషన్ అయితే చేశామండి. ఓకే, సీ యూ, టాటా, బాయ్ బాయ్.